హాయ్ గాయ్స్, వెల్కమ్ టు హేమాస్ డైరీ యూట్యూబ్ ఛానల్. సో టుడే వ్లాగ్ ఏంటంటే డే రొటీన్ అనమాట. ముందు మీకు చూపిస్తానమాట నేను ప్రతి ఒక్కటి ఏం చేస్తున్నాను అని చెప్పి. ఇప్పుడు టైం అయితే 7:30 అట్లా అవుతుంది. సో లేచిన వెంటనే ఇంకా నేను రాగి జావ అయితే తాగుతానమాట, మా అత్తమ్మ పెడుతుంది. సో దాని తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అయ్యేసి వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. సో టుడే బ్రేక్ఫాస్ట్ వచ్చి పుల్లుంట్లు అనమాట. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, నాకు చాలా ఇష్టము. సో మీకు తెలియకపోతే మీరు కూడా ట్రై చేసి ఎవ్రీ మార్నింగ్ ఏదో ఒక వెరైటీ అయితే చేసుకొని తింటామన్నమాట. సో నాకు 5 days నుంచి ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్ హెడేక్ వస్తూ ఉంది. ఇప్పుడు కూడా మీరు గమనించవచ్చు, నా వాయిస్ అయితే డిఫరెంట్గా ఉంది నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే. కొంత టైం అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా రెస్ట్ తీసుకునేసిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేయాలని చెప్పి ఇంకా లేచి డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ కర్రీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో వంకాయలు కట్ చేసుకుంటా ఇంకా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అన్నీ. ఇంకా మిడిల్లో మా మామయ్య వచ్చాడనమాట, చేపలు తీసుకుని వచ్చారు. సో చెరువులో పడ్డాయని చెప్పి చేపలు తీసుకుని వచ్చారు. సో అవి మీకు చూపిస్తాను, చూసేయండి. అవి చాలా బతికే ఉన్నాయన్నమాట, నోరు తెరుస్తూ మూస్తూ ఉందన్నమాట. సో మీకు అదైతే దీంట్లో విజిబుల్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇంకా మా మామయ్య అవి క్లీన్ చేసి ఇస్తాను చేసేయమ్మా అన్నాడు. సో ఇప్పుడైతే కాదు, ఈవినింగ్ చేసుకుందామని చెప్పాను. సో నాకు చేసేదంతగా కూడా నాకు చేపల పులుసు రాదు యాక్చువల్గా చెప్పాలంటే. సో మా అత్తమ్మ అయితే చేసుకుంటుంది. దెన్ ప్రిపేర్ చేసేసాక ఫుడ్ అయితే దెన్ మ్యాంగోస్ అయితే నేను కోసుకొని కట్ చేసుకొని తింటున్నాను. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దాంట్లో మ్యాంగోస్లో కూడా చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను తినేవి మల్లికా కాయలు. ఈ మామిడి పండు కంప్లీట్ చేశాక అయితే ఇంకా కొంతసేపు గ్యాప్ తీసుకొని అయితే నేను రైస్ తీసుకున్నాను, ఫుడ్ అయితే తినేసాను అనమాట. దెన్ ఇంకా పైకి వచ్చి ఎప్పుడో వేసాను అనమాట వాషింగ్ మిషన్కి బట్టలు. సో అయితే మర్చిపోయాను నేను, ఇంకా దాన్ని అయితే ఆరపెట్టాలి. సో మొత్తం ఆరపెట్టేసాను. దెన్ ఇంకా మా బెడ్రూమ్కి అయితే వచ్చి ఇంకా నేను పడుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ లేస్తానమాట. ఇంకా లేచిన వెంటనే ఇంకా యాజ్ యూజువల్ ఈవినింగ్ రొటీన్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడే లేసానమాట, మీకు లేచిన వెంటనే కూడా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. సో ఇంకా కిందకైతే వచ్చి నేను బాదం అండ్ కాజు అవంతా నానపెట్టుకొని తింటానమాట. తినేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇంకా ఈవినింగ్ రొటీన్ అయిపోతుంది. ఇంకా ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, లైక్ చెత్తోవడం, సామాన్లు కడుక్కోవడం అండ్ దీపం పెట్టుకోవడం ఇలా ఉంటాయి. సో అవంతా నేను కంప్లీట్ చేసుకుంటాను నెమ్మదిగా. దెన్ ఇప్పుడైతే స్నానం వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకా ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దీపం పెట్టేశాను అనమాట. ఇంకా నాకు పాలు తాగుతున్నాను, ఉమెన్ హార్లిక్స్ ప్లస్ అనమాట. సో ఇది ఎందుకు తాగుతానో మీకు లాస్ట్ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాను. సో అందరూ ఈ వయసులో ఏంటి ఇప్పుడు తాగుతున్నాం అనుకుంటున్నారు. సో ఇంకా బట్టలు పైన ఉన్నవంతా తెచ్చి వేసాను అనమాట. ఇంకా మట్టేసి పెట్టుకోవాలి ఒక్కోటిగా. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, ఇంకా బయటకు వచ్చి ఇంకా ప్రశాంతంగా ఇంకా అందరితో మాట్లాడుతూ ఇంకా చెనిక్కాయలు ఉంటే చెనిక్కాయలు వడుచుకుంటూ ఇంకా అలా టైం స్పెండ్ చేస్తానన్నమాట. ఇంకా క్లౌడ్స్ బాగున్నాయని చెప్పి ఇప్పుడు మీకు ఆ వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఇంకా కొంతసేపటికి మేము అనుకున్నాం వర్షం పడుతుందని చెప్పి. సో ఇంకా సడన్గా అయితే వర్షం పడిపోయింది. సో అప్పటికే డిన్నర్ అయితే చేసేసాను నేను. డిన్నర్ చేసేసి ఇంకా పైకి అయితే వచ్చేసాను మా బెడ్రూమ్లోకి. సో ఫైనల్గా ఇంకా నిద్రపోయే టైం అనమాట. సో ఆ గుడ్ న్యూస్ ఏందని చెప్తున్నాను కదా, నేనైతే ఇప్పుడు 4th month ప్రెగ్నెంట్. సో ఇది దాచిపెట్టుకునే విషయం అయితే కాదు. సో మీకు అందరితో కూడా షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే నా డే రొటీన్ అనమాట. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్, లవ్ యూ ఆల్.